నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. అందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఏమైందంట? కొట్టండి, ఫ్యాషన్ కొడుతున్నారే, గట్టి కొట్టి చప్పట్లు, కొంచెం చేతులు చాపి కొట్టండి గట్టిగా అందరూ. స్తోత్రం. కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ఆధారం. కాలాలు మారినా కష్టాలు తీరినా మనకు ఆధారం దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే మన ఆధారం. ఐశ్వర్యం కొద్దివేం లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినని ఎందుకో దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నా ఏముండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు దేవుని స్తోత్రం. అందుకే అన్నీ ఉన్నాయని చెప్పండి అడగటం మానదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నాయని అడగటం మానొద్దు, వెతకటం మానొద్దు. అడుగుతూనే ఉండు, వెతుకుతూనే ఉండు, తట్టుతూనే ఉండు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని ప్రభుని పట్ల జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సమీపం అందుండగానే ఆయన్ను వేడుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకాలి, ఆయన వెతకాలి. ఆ సమయం పోనివ్వద్దు, ఆ సమయాన్ని పోగొట్టుకోవద్దు. వెతుకు, వెతుకు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. వెతుకుతూ ఉంటే నీకు దొరుకుతుంది. ఆలస్యం చేయదు. వెతకే విషయంలో కూడా ఏం చేయకూడదు చెప్పండి. తర్వాత వెతుక్కోవచ్చులే, ఆడపోయి ఉంటుంది, ఏడే పోయి ఉంటుందిలే, ఏసు రక్తమే అండి, ఎక్కడే పోయి ఉంటుంది, ఏదో ఒక మూలన ఉంటుందిలే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండద్దు. పోయిందా? వెతకాలి, వెంటనే వెతకాలి, ఆలస్యం చేయకుండా వెతకాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. షోలమిత్తి ప్రభుని వెతుకుతుంది, షోలమిత్తి ప్రభుని వెతుకుతుంది. ఇప్పుడే లేచేదను, పట్టణం వెంబడి పోయేదను, రాజవీధుల్లో సంత వీధుల్లో నా ప్రియుని నేను వెతుకుతాను అని అంటది. వెతకటానికి ఎటుపోయిద్దంట చెప్పండి. పట్టణానికి పోతా, రాజవీధుల్లో వెతుకుతా, సంత వీధుల్లో వెతుకుతా, నా ప్రియుని నేను వెతుకుతాను అని చెప్పేసి వెళ్తానంటది అండి. ఎప్పుడో తెలుసా? ఆయన వచ్చి పిలిచాడు, ఆయన వచ్చి తలుపు తట్టాడు, తలుపు తీయమని అడిగాడు. దేవుని స్తోత్రం. ఏమండి, మంచుకు తల తడిసిపోతుంది, వర్షానికి తల తడిసిపోతుంది, నిలిచి నిలిచి తలుపు తడుతూ తలుపు తీయమని అడిగాడు. ప్రభువు ఇక ప్రియుడు తలుపు తీయమని అడిగితే ఈమె లోపలుండి గడిపెట్టుకుని అంటది, ఇప్పుడే నేను కాళ్ళు కడుక్కున్నా, ఇప్పుడే నేను వస్త్రం మార్చుకున్నా, అంటే నైట్ వేసుకున్నా అనమాట. ఇప్పుడే మంచం ఎక్కా, ఇక నేను ఇప్పుడు దిగను. ఇప్పుడు నేను వస్త్రం మార్చలేను, అంటే నైట్ తీయలేను. నేను కాళ్ళు మురికి మరలా చేసుకోలేను, నా కాళ్ళు మురికి చేయలేను, ఇప్పుడు నేను లేగవలేను అంటది ఆమె. ఈయన బయట నుండి పిలుస్తాను, ఏసు రక్తమే. ప్రియుడేమో బయట నుండి తలుపు తడుతున్నాడు, తలుపు తీయమని. ఆమెమో సాకులు చెప్తుంది, నేను కాళ్ళు కడుక్కున్నా, మంచం ఎక్కా, వస్త్రం మార్చుకున్నా, ఇప్పుడు నేను లేవలేను, ఇప్పుడు నేను మరలా మురికి చేసుకోలేను, వస్త్రం ఇప్పుడు మార్చలేను. ఏసు రక్తమే. స్తోత్రం. ఏమండి,
ఇక వస్త్రం మార్చారంటే పొరపాటును కూడా కదలరు. ఇంకా ఎంతలో కార్యక్రమైనా సరే, ఎంతలో అర్జెంట్ అయినా సరే, ఇప్పుడేనే ఏంటి, ఇప్పుడే ఇప్పుడే చేరిపోయినాను, రక్తమే ఇప్పుడే తీసేసా, ఇంకిప్పుడు ఎందుకులే, రక్తమే. వస్త్రం మార్చారంటే ఎంత సమస్య అనుకున్నారు. రక్తమే ఆ షోళ్ళ మీద అట్టాగే చేసి ఆయన పిలిచినప్పుడు లేవల, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడే లేస్తాను అంటది. ఆ బాధ ఎందుకు? ఇప్పుడే లేస్తా, పట్టణం వెంబడిపోతా, సంత వీధుల్లో వెతుకుతా, రాతి వీధుల్లో వెతుకుతా, నా ప్రియుని పట్టుకుంటాను. దేవుని స్తోత్రం. లేచి వెళ్ళింది, ఎంత వెతికినా ఆయన దొరకల. స్తోత్రం. ఎంత వెతికినా ఆయన దొరకట్లా, ఆయన కనపట్ల. రాతి వీధుల్లో వెతికింది, సంత వీధుల్లో వెతికింది. ఇక తర్వాత కావలి వారిని అడుగుతుంది, పట్టణపు కావలి వారు. నా ప్రియుని మీరు ఏమైనా చూసారా? స్తోత్రం. నా ప్రియుడు మీకు కనపడ్డా అని అడుగుతుంది. అక్కడ కనపడతాడు ఆయన. స్తోత్రం. ఏడుపు మొదలుపెట్టి, ఇక ఏడుపు మొదలుపెట్టి ఏడుచుకుంటా ఇక వెళ్తుంది, మెల్లకుండా చెవులు జాడించుకొని వెళ్తుంది. ఏడ్చుకుంటూ వెళ్తా ఉంటే అప్పుడు కనపడ్డాడు ఆయన. యేసు రక్తమే జాలిపడి ఏదో వచ్చి కనపడ్డాడు. దీనికి స్తోత్రం. ఆయన కనపడగానే ప్రాణం లేచి వచ్చిందండి, ప్రాణం తప్పరింది. ఇక వెంటనే అక్కడ ఆమె ఏమంటదంటే, ఆయన దగ్గరికి వెళ్ళంట, ఆయన విడిచిపెట్టకుండా పట్టుకుందంట. వదిలిపెట్టలేదు, నేను వదిలిపెట్టకుండా నేను ఆయన పట్టుకున్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అసలు అప్పుడే లేచి బాధ అంత ఉండదు, ఏడుపు అంత ఉండదుగా. నేను స్తోత్రం. కనుక ఆయన దొరుకుతున్నప్పుడే ఏం చేయాలి? వెతకాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన వెతకాలి. దేవుని సన్నిధిలో మరియ ఉంది, ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళింది. తెల్లవారక మునిపే, ఏమండి, తెల్లవారకు మునిపే సమాధి దగ్గరికి వెళ్ళి ఎతుకుతుంది. ప్రభు దేహం సమాధిలో లేదు. గుండె పగిలిపోయినంత పరిస్థితి, ఏడుస్తుంది. ఇంకా గుండెలు బాదుకుంటావు, అయ్యో నా ప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారు, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారని ఏడ్చుకుంటూ ఆమె వెళ్తా ఉంది. అడుగుతుంది, కనబడినాడు. ఒక ఆయన కనపడ్డా, నా ప్రభు దేహం సమాధిలో లేదు, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు, మేము చూసావా, నీకేం తెలుసయ్యా అని తోటమాలి అని అనుకొని ఆయన అడిగిందంట. స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఆయన గుర్తుపట్ల. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, మరియా అని పిలిచి. స్తోత్రం. హల్లెలూయా. మరియా అని పిలవగానే ఈమెకి ప్రాణం తెప్పలేదంట. వెంటనే వెళ్ళి పట్టుకోవాలనిపించింది, వెంటనే వెళ్ళి పట్టుకుందాం అని అనుకుంది. దేవుడి స్తోత్రం. ప్రభు అన్నాడు, నా తండ్రి వద్దకు నేను వెళ్ళలేదు. ఆమె చూడండి, ఆమెకున్న ఆసక్తి చూడండి. వెతికింది, సమాధికి వెళ్ళి వెతికింది, ప్రభు కనపడలే. సరే సమాధిలో లేడుగా, ఆయన చెప్పినట్టుగా వెళ్ళిపోయి అంటాడులే అని అనుకుని మెల్లకుండా ఉండొచ్చుగా, కానీ వెతికిందంట. ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి వెతికి. స్తోత్రం. అరకగానే ప్రభుని విడిచి ప్రభుని పట్టుకుంది. అలా వస్తారని చెప్పాడా, వచ్చాడా, ఇక ఆయన పట్టుకుంది. ఇంకా ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. ప్రభు లేచాడు, ప్రభు చెప్పినట్టుగానే లేచాడు, నా ప్రభు సజీవుడయ్యాడు, నా ప్రభు మరణమును జయించి సమాధిని గెలిచి లేచాడు, నా పునరుద్ధాన శక్తి నా ప్రభు పొందుకున్నాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చిందని. స్తోత్రం. హల్లెలూయా. తట్టాలి, తడితే ఆయన తలుపు తీస్తాడు. ఆయన తలుపు తీస్తే ఇంకా దాన్ని మూయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. నీ ఎదుట తలుపులు మూయబడి ఉన్నాయేమో, ద్వారాలు మూయబడి ఉన్నవేమో, ఏ కార్యము సఫలము కావట్లేదేమో, ఉద్యోగానికి వెళుతున్నా ద్వారం మూయబడినట్టుగా ఉందేమో, ఇదిగో వ్యాపారానికి వెళుతున్నా ద్వారం మూయబడినట్టుగా ఉందేమో, ఇదిగో లేక ఏ పనికి వెళుతున్నా ఇదిగో ద్వారం మూయబడినట్టుగా ఉందేమో. నీ ఎదుట తలుపులు మూయబడి ఏ ఆశీర్వాదం లేని స్థితిలో ఉన్నవేమో, కృంగిపోతున్నవే. కానీ తట్టు. స్తోత్రం. తట్టి చూడు, ప్రభుని అడిగి చూడు,
ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, తన భక్తుడితో చెప్తున్నాడు, ఇదిగో నేను నీ ఎదుట తలుపు తెరచి ఉన్నాను అని అన్నాడు. గట్టిగా చప్పలు కొడితే మహిమపరచు. హల్లెలూయా. ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరచి ఉన్నాను. ఆయన తలుపు తెరుస్తాడు. ఆయన తలుపు తెరిస్తే ఇక వెయ్యగలిగిన వాడు ఎవరు కూడా. స్తోత్రం. హల్లెలూయా. కోరేషుతో అంటాడు, కోరేషు నేను నీకు ముందుగా నడుస్తా, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళము చేస్తా, ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విరుగగొట్టి రహస్య స్థలములో దాచబడిన ధనమును నిధులో నేను నీకు ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభు నాతో చెప్పాడుగా, నాతో వాగ్దానం చేశాడుగా, నా ప్రభు నా ఎదుట తలుపులు తెరుస్తానన్నాడుగా. అవి ఇత్తడి తలుపులు అయితేయే, ఇనుప గడియలైతేయే నా దేవుడు తీస్తానన్నాడుగా అనే ధైర్యంతో కోరేషు ముందుకు వెళ్ళాడు. అతని ఎదుట తలుపులు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభువుని పేరా ఆ అడగటం, వెతకటం, తట్టటం అనే అనుభవము క్రైస్తవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. అడగటం ఆపద్దు, వెతకటం మానొద్దు, తట్టటం ఆగిపోవద్దు. దేవుని సన్నిధిలో నీవి చేస్తూనే ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు కాదు ఈ పనులు చేయాల్సింది, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు కూడా చెయ్యి. బాధలో ఉన్నప్పుడే నీ ప్రార్థన ఆలకించి ఆశీర్వదించిన దేవుడు నీ క్షేమంలో కూడా నేను ఆశీర్వదిస్తాను, ఇంకా వర్ధల చేస్తాడు, ఇంకా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. నేను స్తోత్రం చెప్తారా? రెండు చేతులు ఎత్తి చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారా? స్వరం ఉన్నందరూ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగములోని ఒక మాట మనం చదువుకున్నాం. రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. 28వ వచనం, రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. స్తోత్రం చెప్పండి. ఎవరైన ఈయన పీఠం అంట పెద్ద చేయబడింది, ఎత్తు చేయబడింది. ఎవరు అంటే యూదా రాజు అయినటువంటి యెహోయాకీను. యెహోయాకీను బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేస్తే ఆ బబులోను రాజ్యాన్ని తరువాత పరిపాలన చేస్తున్నటువంటి ఎవిల్మెరోదాకు అనేటువంటి వ్యక్తి, ఆ రాజు అతని మీద దయ చూపించాడు. ఎవరి మీద? యెహోయాకీను మీద దయ చూపించాడు. ఆ యెహోయాకీను మీద దయ చూపిస్తే అతని పీఠము ఎత్తు చేయబడింది. యెహోయాకీను మీద దయ చూపించాడు అంటే అంతకుముందు గర్వించాడు, అంతకుముందు వ్యతిరేకించాడు, అంతకుముందు తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు చెరసాల్లో వేసిన తర్వాత ఇక్కడ దిద్దుబాటు చేసుకున్నాడు, జీవితాన్ని సరిచేసుకున్నాడు, బ్రతుకును సరిచేసుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు, దిద్దుబాటు నేర్చుకున్నాడు. సరిచేసుకొని ఎంతగానో విధేయత చూపుతుంటే ఆ ఎలీమెలెకుకి అతని మీద దయగలిగిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని మీద బబులోను రాజుకి దయ కలిగితే ఆ బబులోను రాజు ఈ యెహోయాకీన్ని ఆ చెరలో నుండి వెలుపలకు తీసుకొని వచ్చి బందీగృహపు వస్త్రాన్ని తీసివేసి వేరొక వస్త్రాన్ని ధరింపచేశాడు. ఇప్పుడు బందీగృహపు వస్త్రం తొలగిపోయింది, తన పీఠం ఎత్తు చేయబడింది, రాజభోజనం చేస్తున్నాడు. బ్రతికినంత కాలం
రాజే తనకు భత్యము సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతగానో ఆశీర్వాదం పొందుకో. చెరసాల్లో దేవునికి మొర్ర పెట్టుకుని ఉంటాడు. దేవుని అడుగుంటాడు, అయ్యా నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను ఆశీర్వదించు, నాకు దయచూపు అని అడుగుంటాడు. దేవుడు ఇప్పుడు తన పీఠమును ఏం చేశాడు? ఎత్తు చేశాడు. దేవుని స్తోత్రం. కనుక అడిగితే తప్పకుండా దేవుడు ఎంతగానో దయచూ, ఎంతగానో గొప్ప కార్యాలు చేస్తాడు, ఎంతగానో దేవుడు కృప చూపుతాడు. కనుక దేవుని సన్నిధిలో అడగటం, వెతకటం, కట్టటం, ఈ అనుభవాలు ఎంతైనా ఆశ్చర్యకరం. కనుక వీటిని మర్చిపోవద్దండి, ఇవి మర్చిపోవద్దు, ఇవి ఎంతో అవసరం. తర్వాత 12వ వచనం అంటాడు, 12వ వచనం చదవండి ఒకసారి మూలవాక్యంలో. అవునా, మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుచున్నారు? మనుష్యులు మీకు ఏం చేయాలని కోరుతారు చెప్పడం సాధ్యంగా? చూడండి నా వైపు చూడండి, ఏమో అక్కడ ఏమో వద్దులే కానీ ఇటు చూడండి, నా వైపు చూడండి ఒకసారి. మనుష్యులు అసలు మీకు ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? మనుష్యులు మీకేమన్నా చెయ్యాలనుకుంటారా లేదా? మనుష్యులు నీకు ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నారా లేదా? అసలు ఇష్టం ఉందా లేదా? ఎవరికైనా ఉంటుంది. మనుషులు నాకు అది చేయాలి, ఇది చేయాలి కోరుకుంటారు. ఏం కోరుకుంటారు సహజంగా? మనుషులు మీకు ఏదైనా చెయ్యాలి అని మీకు అనిపిస్తే, కోరుకుంటే మీరు ఏం కోరుకుంటారు? ఒక కత్తి తెచ్చి పొట్ల ఒక పోటు పడవాలని కోరుకుంటారా? నీళ్లు తగలబెట్టాలని కోరుకుంటారా? నీ డబ్బు అంతా, నీ ఆస్తి అంతా దొంగిలించాలని కోరుకుంటారా? ఏం కోరుకుంటారు మరి మనుషుల్ని? నేను చంపాలని కోరుకోవు. మనుషులు వచ్చి నా మీద పడి నన్ను చంపాలి అని ఎవరు కోరుకుంటారు అసలు? మనుషులు వచ్చి నా కొంప అంతా తగలబెట్టాలని కోరుకుంటారు ఎవరు? మరే కోరుకోరు. మరి ఏం కోరుతారు? ఏం కోరుతారండి? మనుషులు నాకు మేలు చేయాలని కోరుతారుగా. మనుషులు నాకు కీడు చేయకూడదు, మనుషులందరూ నాకేం చేయాలి? ఎంతమంది కోరుతారు? ఎంతమందికి ఇష్టం ఈ మాట చెప్పండి? మనుషులందరూ నాకు మేలే చెయ్యాలి, నాకు అసలు కీడు చేయకూడదు, నాకు మేలు చెయ్యాలి అని కోరుకుని మీ చేయి చూపించి కదా. స్తోత్రం. నాకు మేలే కావాలి, మనుషులందరూ నాకు మేలే చేయాలి, ఎవ్వరు కూడా నాకు కీడు చేయకూడదు అని నువ్వు కోరుకుంటావుగా. నీకు ఇష్టమేగా. అయితే నువ్వు కూడా ఏం చేయాలి? అందరి దగ్గరేమో నువ్వు మేలు కోరుకో, నువ్వు మాత్రం కీడు చేయాలా? మరి ఏం చేయాలి? మరి అక్కడ చెప్పిన మాట అదే. అదైనా ఇది ధర్మశాస్త్రం చెప్పింది, ప్రవక్తలు చెప్పారు, ఇది గొప్ప ఉపదేశం. దాని స్తోత్రం. ఇక్కడ ఏం రాసండి? ఇది ఉన్నతమైన ఉపదేశం. ఇది ధర్మశాస్త్రం చెప్పిన ఉపదేశం, ఇది ప్రవక్తలు చెప్పిన ఉపదేశం, ఇది ఉన్నతమైన ఉపదేశం. ఏంటంటే నీవు మనుషులు ఏమి చెయ్యాలని కోరుకుంటున్నావో అది నువ్వు చేయి ఫస్ట్. స్తోత్రం. నువ్వు మేలు చేస్తే మేలే చేస్తారు, నువ్వు కీడు చేస్తావు అనుకో నీకు కీడే చేస్తారు. నువ్వు ఏది చేస్తావో అదే నీ నెత్తి మీదకి వచ్చింది, ఏది చేస్తావో అదే వచ్చి నీ ఒళ్ళో పడింది అని ఉంది వాక్యం. స్తోత్రం. అర్థమైందా? కనుక నువ్వు మేలు చేస్తే మేలే వస్తుంది. ఇప్పుడు విషయం 4 విషయాలు ఇక్కడ. ఒకటి, అడుగు, వెతుకు, తట్టు, చెయ్యి. స్తోత్రం, హల్లెలూయా. అండి, అడగటం, వెతకటం, తట్టటం, చేయటం. ఇలాగూ చేసినప్పుడు ఎంతగా నేను ఆశీర్వదించు, దీవించబడు. కనుక దేవుడిని కృప చూపుతాడు. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, విలువైన రక్తం నీ కొరకు ధారపోశాడు. నీకు ఇంత ప్రేమ చూపిన దేవుణ్ణి మహింపరుస్తాడు. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. శ్రమలో ఉన్నప్పుడు కాదు, కష్టంలో కాదు, క్షేమంలో కూడా నువ్వు ప్రార్థించి, క్షేమంలో కూడా అడుగు. ఇశ్రాయేలుతో చెప్పాను. ఇప్పుడు కూడా ఉపవాసం ఉన్నాను, అయినా ఉపవాస ప్రార్థనలు వస్తాయి. శ్రమలో, బాధలో ఉపవాసం చేయటం. ఇప్పుడు కూడా మనం ఉపవాస ప్రార్థన మొరపెడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. దేవుని కార్యం ప్రార్థన చేయాలి. అడిగే అనుభవం నాకు, వెదికే అనుభవం నాకు, కట్టే అనుభవం కాదు. శ్రమలోనే కాదు, క్షేమంలో కూడా అడగాలి. కష్టంలోనే కాదయ్యా, క్షేమంలో కూడా అడగాలి.
శాపములో కాదయ్యా, ఆశీర్వాదంలో కూడా అడగాలి. ఆ అడగగలిగిన అనుభవం నాకు అడుగుతూనే ఉంటానయ్యా, వెతుకుతూనే ఉంటానయ్యా, పట్టుచూనే ఉంటానయ్యా. యా కృప చూపు. ఆ అనుభవంలో నడిపి కళ్ళు వంచండి, కళ్ళు మూసుకున్నాను. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు. చప్పలు కొట్టాలి, అందరు కళ్ళు మూసుకుని ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. తట్టుడి మీకు వారికి దొరికేదను, తట్టుడి మీకు తెరచేదను, వేదకు వారికి దొరికేదను, అడుగు ప్రతివానికి ఇచ్చేదానంటివే, అడుగు ప్రతివానికి ఇచ్చేదానంటివే, శాశ్వతమైనది నీవు నాయడ అనుక్షణం దాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇదిగో స్వస్థత నీకు శీఘ్రముగా లభించి ఉన్నది, నీ ఎదుట నేను తలుపులు తెరచి ఉన్నాను. వాగ్దానం చేస్తున్నా, వాగ్దానం చేస్తున్నా. దేవుని గొప్ప కార్యం చూస్తున్నా. అర్థం చెయ్యా అయ్యా, అడగగలిగిన అనుభవం నాకు. అడగటం ఆగిపోకూడదు, వెతకటం ఆగిపోకూడదు, పట్టటం ఆగిపోకూడదు. అయ్యా అడుగుతూనే ఉండే అనుభవం, వెతుకుతూనే ఉండే అనుభవం, అయ్యా తట్టుచూనే ఉండే అనుభవం. అయ్యా నీవు నాకు దయచేయ్యా. మంచి ఈవులు ఇచ్చేవాడు, శ్రేష్టమైన ఈవులు ఇచ్చేవాడు, మరి శ్రేష్టమైన ఈవులు నాకు దయచేసేవాడవు. అయ్యా అడిగిన వారికి ఆత్మను అనుగ్రహించే దేవుడవయ్యా. ఆత్మ అభిషేకం నాకు దయచే, ఆత్మ కార్యం నా పట్ల జరిగించు, నాకు కృప చూపయ్యా. అయ్యా కష్టంలోనే కాదు, క్షేమములో కూడా ప్రార్థించగలిగిన అనుభవం, శాపములోనే కాదు ఆశీర్వాదములో కూడా అయ్యా ప్రార్థించగలిగిన అనుభవం, చీకటిలోనే కాదు వెలుగులో కూడా అడగగలిగిన అనుభవం నాకు దయచే ప్రభు. నన్ను బలపరచయ్యా, నాకు కృప చూపయ్యా అని ప్రార్థించి అందరు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచు. అందరు గట్టిగా చప్పలు కొడుతూ మహిమపరచు. స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టు. నోటితో దేవుని స్తుతిస్తూ గట్టిగా కొట్టండి. చెప్పండి, చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, చప్పళ్ళు కొట్టండి, స్తోత్రాలు చెప్పండి, స్తుతించండి. నువ్వు అడగలేకపోతున్నావు, వెతకలేకపోతున్నావు, అడగకనే మీరు పొందలేకపోతున్నారంటాడు ప్రభు. మీరు అడగకనే పొందలేకపోతున్నారంటున్నాడు ప్రభు. అడగకపోతే ఎలాగా? అడిగితేనే పొందుకునేది, అడిగితేనే దొరికేది, అడిగితేనే రండి నువ్వు అనుభవించేది. అడుగు అయ్యా, అడగగలిగిన అనుభవం నాకు. ఏం అడుగుతావు అడుగు, ఆరోగ్యం అడుగుతావు అడుగు, ఆర్థిక వనరులు అడుగుతావు అడుగు, ఆశీర్వాదం అడుగుతావు అడుగు, వెలుగు కావాలా అడుగు, దీవెన కావాలా అడుగు, ఉద్యోగమా, వ్యాపారమా, అభిషేకమా, ఆత్మ అభిషేకమా కావాలి, ఏది కావాలి అడుగు. దేవుని అడుగు. అడగకనే పొందలేకపోతున్నారు, ఎందరో పొందలేకపోతున్నారు. అడిగి చూడు, అడుగుతూనే ఉండు, ఇస్తానే ఉంటాడు ఆయన. ఆత్మ కుమ్మరిస్తూనే ఉంటాడు, ఆత్మ కుమ్మరిస్తూనే ఉంటాడు. ఒక ధారగా దేవుని ఆత్మ అభిషేకం నీ మీద కుమ్మరించబడుతూనే ఉంటుంది. గొప్ప ధారగా అభిషేకం
అభిషేకపు తైలం కుమ్మరించబడుతూనే ఉంటాయి. అడుగు, దేవుని కార్యాలు చూస్తావు, దేవుని కార్యాలు చూడగలుగుతావు, అద్భుతాలు చూడగలుగుతావు. అడగటం ఆగిపోవద్దు, అడగటం ఆగిపోవద్దు, అడుగుతూనే ఉండు. అడగలేక పొందలేకపోతున్నా, అయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా, నేను బాగున్నాను అని అడగలేకపోయా. నేను అడిగేది ఏంటి అనుకున్నానయ్యా, నేను బాగున్నానుగా, ఇంకేం అడగాలనుకున్నానయ్యా. నేను అడగటం ఆగిపోకూడదని మాట్లాడి మంచి ఈవులు ఇస్తావయ్యా. నేను శ్రమలో ఉన్నప్పుడు అడిగితే అయ్యా నన్ను ఎంతో ఆశ్రయించు, ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను, అయినా నేను అడిగితే ఇంకా మంచి ఈవులు ఇస్తావయ్యా. ఆత్మను కుమ్మరిస్తావు కదయ్యా. దార ఆగిపోకుండా అయ్యా, ఆ అభిషేకం ఆగిపోకుండా అయ్యా. అయ్యా నేను తడుచూనే ఉంటే, నేను అడుగుతూనే ఉంటే అయ్యా, కాదనకుండా లేదనకుండా ఆత్మను కుమ్మరిస్తూనే ఉంటావు కదయ్యా. నీ అభిషేకముతో నింపుతూనే ఉంటావు కదయ్యా. నీ ఆత్మతో రేపుతూనే ఉంటావు కదయ్యా. నీ అగ్నితో మండిస్తూనే ఉంటావు కదయ్యా. అయ్యా అడుగుతూ పొందుకునే అనుభవం నాకు దయచేయ్యా. కృప చూపయ్యా. నువ్వు ఆగిపోతున్నావు, అందుకే ఈరోజు ప్రభు మాట్లాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడారు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు. ఆగిపోవద్దు, అడగటం ఆగిపోవద్దని ప్రభు మాట్లాడు. దేవుని కార్యాలు నువ్వు ఆగిపోయి ఎంత కృప పోగొట్టుకున్నావు తెలుసా. ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు, ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళేది నీ కుటుంబం. అడగకే ఆగిపోయి ఉన్నావు, అడగకే అక్కడే నిలిచిపోయి ఉన్నావు. అడుగుతూనే ఉండు, అడుగుతూనే ఉండు. క్రమక్రమంగా ప్రభుని ఆశీర్వదిస్తాడు. విడువక నీడల కృప చూపుతూనే ఉంటాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రభుని ప్రేమిస్తూ స్వస్థత నీకు కలుగుతుంది, స్వస్థత నీకు కలుగుతుంది. ఇదిగో నీ ఎదుట ద్వారం తెరవబడి, నీ ఎదుట నేను తలుపు తెరచి ఉంచానన్నాడు. నీ ఎదుట నేను తలుపు తెరచాను, నీ ఎదుట నేను తలుపు తెరచాను. నీ కొరకు ద్వారం తెరవబడి దేవుని కార్యాలు చూస్తావు, దేవుని అద్భుతాలు చూస్తావు, దేవుని మహాత్యాన్ని చూస్తావు. ప్రార్థించి ప్రభు అందరూ మొరపెడుతూనే ఉన్నాడు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి సరోజనక్క ప్రార్థన చేస్తారు. అందరు కూడా ప్రార్థన ఏకీభవించండి, ప్రభుని స్తుతించండి.